వెల్కమ్ టు యోయో టీవీ. స్వర్గీయ సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సిద్ధార్థ రెడ్డి హైకోర్టు తీర్పు ప్రకారం జైలు శిక్షను ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. హైకోర్టు తమకు విధించిన శిక్షను రద్దు చేయాలంటూ సిద్ధార్థ రెడ్డి పెట్టుకున్న పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. 4 వారాల్లో సిద్ధార్థ రెడ్డి పోలీసుల ఎదుట లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు సుప్రీం తీర్పుపై ప్రత్యూష తల్లి సరోజినీదేవి స్పందిస్తూ తమకు మరోసారి అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా సుప్రీంకోర్టు తుది తీర్పుతో దాదాపు 24 ఏళ్లుగా కొనసాగుతున్న ప్రత్యూష మృతి కేసు విచారణ ముగిసింది. అసలు ప్రత్యూష మృతి కేసులో ఏం జరిగిందో తెలుసుకుందాం. హైదరాబాద్ తార్నాకకు చెందిన యువతి ప్రత్యూష. ఆమెతో కలిసి చదువుకునే సిద్ధార్థ రెడ్డి ఇంటర్లోనే ప్రేమించుకున్నారు. అయితే వీరి కుటుంబ నేపథ్యాలు వేరు. సిద్ధార్థ రెడ్డి ఉన్నత కుటుంబానికి చెందిన యువకుడు. ప్రత్యూషది ఒక రకంగా చెప్పాలంటే మధ్యతరగతి కుటుంబం. ఇంటర్ పూర్తయ్యాక సినిమాల మీద ఆసక్తితో ప్రత్యూష టాలీవుడ్కు వచ్చారు. మోహన్ బాబు నటించిన రాయుడు చిత్రంలో ఆయనకు కూతురి పాత్రలో నటించింది ప్రత్యూష. ఆ తర్వాత ఆమెకు హీరోయిన్ గా అవకాశాలు బాగా వచ్చాయి. నాగార్జున, సుమంత్ నటించిన స్నేహం అంటే ఇదేరా చిత్రంలో సుమంత్ కు జోడీగా ప్రత్యూష నటించింది. ఇక ఉదయ్ కిరణ్ కు జంటగా కలుసుకోవాలనే చిత్రంలో కూడా నటించింది. ఆమెకు తమిళంలోనూ ఆఫర్స్ రావడం మొదలైంది. ఇలా వెంటనే దాదాపు 10 చిత్రాల్లో హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంది ప్రత్యూష. అందం, ప్రతిభ కలిసిన యువ నాయికగా చిత్ర పరిశ్రమను ఆమె బాగా ఆకర్షించింది. ఇక మరోవైపు సిద్ధార్థ రెడ్డి ఇంజనీరింగ్లో చేరి చదువు కొనసాగించాడు. కెరీర్ పరంగా భిన్నమైన దారుల్లో వెళుతున్న వీరి ప్రేమ కొనసాగుతూనే వచ్చింది. ప్రత్యూష, సిద్ధార్థ రెడ్డి వైవాహిక బంధంతో తమ ప్రేమను గెలిపించుకోవాలని భావించారు. అయితే సిద్ధార్థ కుటుంబ సభ్యులు ఈ పెళ్లికి అంగీకరించలేదనేది మాట అప్పట్లో బాగా వినిపించింది. ప్రత్యూషకు కూడా ప్రేమ వ్యవహారంలో సిద్ధార్థ రెడ్డి కుటుంబ సభ్యుల నుంచి బెదిరింపులు వచ్చినట్లుగా కూడా అప్పట్లో మీడియాలో కూడా కథనాలు వెలువడ్డాయి. ఒకవైపు సినిమాల్లో బిజీ కథానాయికగా కెరీర్ కొనసాగిస్తున్న ప్రత్యూషను తన ప్రేమ, పెళ్లి గొడవలు తీవ్రమైన ఒత్తిడికి గురిచేశాయి. వ్యక్తిగత జీవితంలోకి ఈ అలజడుల మధ్య తన సినిమాల షూటింగ్లు చేస్తూనే వచ్చింది ప్రత్యూష. అయితే ప్రేమ పెళ్లికి కుటుంబ సభ్యులు ఒప్పుకోని కారణంగా ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకోవాలని ప్రత్యూష, సిద్ధార్థ రెడ్డి అనుకున్నారు. 2002 ఫిబ్రవరి 23న బ్యూటీ పార్లర్కు వెళ్తానని ఇంట్లో చెప్పి వెళ్ళిన ప్రత్యూష అక్కడి నుంచి సిద్ధార్థ కారులో మరో చోటికి వెళ్ళింది. సిద్ధార్థ రెడ్డి పురుగుల మందు కొని దాన్ని కూల్ డ్రింక్స్లో కలిపి ప్రత్యూషకి ఇచ్చి తాను సేవించాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఈ ఇద్దరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించిన ప్రత్యూష ప్రాణం దక్కలేదు. మరుసటి రోజు ప్రత్యూష కన్నుమూసింది. ఇక సిద్ధార్థ రెడ్డి చికిత్స తీసుకుని కొద్ది రోజుల తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఎంతో భవిష్యత్తు ఉన్న వర్ధమాన తారను కోల్పోయిన చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది. ఆమెతో సినిమాలు చేస్తున్న ప్రొడ్యూసర్స్ తీవ్రంగా నష్టపోయారు. ఆయా చిత్రాల షూటింగ్స్ అన్నీ కూడా నిలిచిపోయాయి. కొద్ది చిత్రాల్లోనే ప్రేక్షకుల అభిమానం సంపాదించుకుంది ప్రత్యూష. ఇలా రాష్ట్రంలో ప్రత్యూష మృతి కేసు సంచలనంగా మారింది. తన కూతురిపై సామూహిక అత్యాచారం జరిపి హత్య చేశారంటూ ఆమె తల్లి సరోజినీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిద్ధార్థ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ కేసు ప్రాముఖ్యతను దృష్ట్యా ప్రభుత్వం సిబిఐకి విచారణ బాధ్యతలు అప్పగించింది. అనంతరం జరిగిన విచారణలో ఆమెపై అత్యాచారం జరగలేదని, ఊపిరాడకుండా చంపలేదని తేలింది. ఆర్గానోఫాస్ఫేట్ కారణంగా ప్రత్యూష మరణించినట్లు నివేదికలో వెల్లడైంది. సిద్ధార్థ రెడ్డికి సెషన్స్ కోర్టు 5 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఆత్మహత్యకు పురికొల్పడం, ఆత్మహత్య చేసుకోవడం వంటి నేరాల కింద ఆయనకు ఈ శిక్ష విధించారు. అయితే 2011లో తనకు విధించిన శిక్ష అన్యాయం అంటూ సిద్ధార్థ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆయనకు శిక్షను 2 ఏళ్లకు తగ్గిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై ప్రత్యూష తల్లి సరోజినీదేవి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరోవైపు సిద్ధార్థ రెడ్డి కూడా హైకోర్టు తనకు 2 ఏళ్లు జైలు శిక్ష విధించడం సరికాదని అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ఈ ఇరువురి పిటిషన్లను వేర్వేరుగా విచారించిన సుప్రీంకోర్టు తాజాగా తుది తీర్పు వెలువరించింది. సిద్ధార్థ రెడ్డికి హైకోర్టు విధించిన 2 ఏళ్ల జైలు శిక్ష సరైనదేనని తీర్పిచ్చింది. 4 వారాల్లో సిద్ధార్థ రెడ్డి పోలీసుల వద్ద లొంగిపోవాలని తేల్చి చెప్పింది. ఆత్మహత్య చేసుకునేలా చేయడం, ఆత్మహత్యకు ప్రయత్నానికి ఆధారాలు స్పష్టంగా ఉన్నాయంటూ సుప్రీం పేర్కొంది. ఈ తీర్పుపై ప్రత్యూష తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురు మృతికి కారణమైన సిద్ధార్థ రెడ్డికి జీవితకాల శిక్ష కోసం తాను ఎంతో ప్రయత్నించారని ఆమె కొన్ని మీడియా సంస్థలతో మాట్లాడుతూ అన్నారు. మొత్తానికి ఈ కేసు ఇలా ముగిసింది.